శ్రీమాత్రే నమః. హాయ్ అండి. బెండకాయ కూర ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. బెండకాయలు ముందుగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక అరంగుళం ముక్కల్లాగా కోసుకోండి. కోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నేను నానబెట్టుకొని దీని నుంచి అయితే పొల్ల తీసి బెండకాయ ముక్కల్లో అయితే వేసి ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోండి. ఈ బెండకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి కూరకి పోపు పెట్టుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో ఈ కర్రీ అయితే చేసుకోవచ్చండి. ఎక్కువ నూనె పోసేసుకొని మనం చేసుకోక్కర్లేదు. ఇవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు ఏంటంటే ఆవాలు, జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోండి, నేనైతే వెయ్యను ఎప్పుడూను. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో ఈ ఉడికించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫైనల్గా మనం ఇందులో వేయాల్సింది ఏంటంటే నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి మనం ఇంట్లో ఎప్పుడు చేసి ఉంచుకుంటాం కదా, ఆ నువ్వుల పొడి అయితే ఇందులో మనం వేసుకోవాలి. నేనైతే ఒక 3-4 స్పూన్లు అయితే వేసాను. నేను ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నాను. దీనికి నాకు ఒక 3 స్పూన్లు, పెద్ద స్పూన్తో అయితే ఒక 3 స్పూన్లు, చిన్నదైతే ఒక 4 స్పూన్ల వరకు నువ్వుల పొడి పడుతుందన్నమాట. వేసుకొని ముందు పోపులో ఈ బెండకాయ ముక్కలన్నీ వేసుకొని కాస్త తడంతా పోయిన తర్వాత అప్పుడు ఈ నువ్వుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. నువ్వుల పొడి వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ అయితే కట్టేసుకోండి. ఈ కూర చాలా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో మా వారికి అయితే చాలా ఇష్టం ఈ కూర. బీరకాయ నువ్వుల పొడి, బెండకాయ నువ్వుల పొడి, అలాగే క్యాబేజీ శనగపప్పు కూర మా వారికి చాలా చాలా ఇష్టం. ఈసారి నేను క్యాబేజీ శనగపప్పు కర్రీ కూడా నేను ఎలా చేస్తాను అన్నది వీడియో అయితే పెడతాను. ఈ కూర చాలా బాగుంటుంది. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.